హర్యానాలో రాహుల్ గాంధీ పేల్చింది హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. 25 లక్షల దొంగ ఓట్లు సృష్టించి సర్కార్ చోరీకి పాల్పడ్డారని భారతీయ జనతా పార్టీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ ఓట్ల దొంగ అంటూ ఆరోపణలు చేశారు. ఓట్ చోర్ గద్దె చోర్ క్యాంపెయిన్లో భాగంగా ఏపీ నుంచి 17.65 లక్షల సంతకాలు సేకరించినట్లు తెలిపారు. వీటిని ఢిల్లీకి పంపిస్తున్నామని షర్మిల స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని షర్మిల వెల్లడించారు. హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు, ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. కర్ణాటకలో, మహారాష్ట్రలో, హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. కేవలం 25 లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి, ఇప్పటికైనా నిజాలను బయట పెట్టాలి.